ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, మరి యుద్ధ వాతావరణంలో చాలా భద్రంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తన శిష్యుల్ని కలిసినప్పుడు అక్కడ తోమ గారు ఉన్నారు. తోమ గారికి మరి యేసు ప్రభు వారికి మధ్య జరిగిన ఒక సంభాషణని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. పరిశుద్ధుడైన తోమ మొదట యేసు ప్రభువారు పునరుత్థానుడయ్యాడనే మాట విన్నప్పుడు ఆయన సందేహించాడు, నమ్మలేదు. కానీ యేసు ప్రభు అతనికి ప్రత్యక్షమై తన గాయాలను చూపినప్పుడు తోమ హృదయం మారింది. అప్పుడు దాకా రబ్బీ రబ్బీ అని పిలిచింది ఒక్కసారి కురియోస్ అన్నాడు. కురియోస్ అంటే ప్రభువా, నా దేవా అని అర్థం అన్నమాట. మన జీవితాల్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో సందేహాలు, కష్టాలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉన్నాడా అనిపించవచ్చు. కానీ యేసు మన దగ్గరగా వచ్చి తన ప్రేమను, తన సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. యేసును కేవలం తెలుసుకోవడం కాదు, ఆయనను నా ప్రభు, నా దేవుడిగా మన హృదయంలో స్వీకరించాలి. అదే నిజమైన విశ్వాసం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా సందేహాల మధ్యలో కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. తోమాలాగా మేము కూడా కొన్నిసార్లు సందేహపడే వారంగా ఉన్నాము. కానీ నీవు మాకు ప్రత్యక్షమై మా విశ్వాసాన్ని బలపరచండి. ప్రభువా, యేసయ్య, మీరు మా ప్రభువు, మా దేవుడిని మేము ఈరోజు ఒప్పుకుంటున్నాము. మా హృదయాలను నీ ప్రేమతో నింపి స్థిరమైన విశ్వాసం మాకు దయచేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థించగలను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.